బైకులకు మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించి అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బంది పెట్టే వారికి ఆదిలాబాద్ పోలీసులు గట్టి బుద్ధి చెప్పారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు నెల రోజులుగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో మొత్తం 121 మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా బిగించిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి వాటి స్థానంలో కంపెనీ అందించిన సైలెన్సర్లు బిగించిన తర్వాతనే వాహనాలను యజమానులకు అప్పగించారు. తర్వాత స్వాధీనం చేసుకున్న మోడిఫైడ్ సైలెన్సర్లను ఆదిలాబాద్ పట్టణంలోని కొమరంభీం చౌరస్తాలో ఎస్పీ సమక్షంలో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఆసుపత్రులున్న దగ్గర అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, అందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు కూడా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అనుమతులు లేకుండా పోలీస్ సైలెన్సర్లు ఉపయోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా సూచించారు ఎస్పీ. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మనం ఒక సైలెన్సర్ డ్రైవ్ ఏర్పాటు చేశాము. దాదాపు లాస్ట్ 1 year నుంచి మనం ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. చివరిసారి దాదాపు 350 ఈ సైలెన్సర్స్ మనం డిస్ట్రాయ్ చేశాము. వాళ్ళ బైక్ ఓనర్స్ పైన కూడా కేసు అప్పుడు నమోదైనాయి కొంతమంది పైన. ఈ లాస్ట్ 1 yearలో కూడా దాదాపు 121 మళ్ళీ సీజ్ అయినాయి. ఇప్పుడు చాలా తగ్గినాయి, టౌన్లో కూడా చాలా తగ్గినాయి. చాలా మంచి సపోర్ట్ మనకి ఆదిలాబాద్ పట్నం వాళ్ళు, ఊరు వాళ్ళు ఇస్తున్నారు. ఇదే సపోర్ట్ పోలీస్కి కావాల్సింది. ఎందుకంటే ఈ సైలెన్సర్ అంటే మనకి స్కూల్ దగ్గర ఇబ్బంది, మరియు హాస్పిటల్స్ దగ్గర ఇబ్బంది, మరియు కొంతమంది ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. ఈ సైలెన్సర్కి ఎక్కువ వాయిస్ ఇచ్చి అక్కడ ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. అట్లా కూడా కొన్ని కంప్లైంట్స్ టీటీకి వచ్చినాయి. అందువల్ల దృష్టిలో పెట్టుకొని ఇది మనం ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తాము. ఇంకా కూడా కొన్ని మిగిలినవి ఉండొచ్చు, ఎందుకంటే మనకి రోడ్లో బైక్ దొరికితే మనం చేస్తున్నాము. ప్రజల దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఆ బైక్ నెంబర్ మాత్రమే పంపించండి. అంటే ఇతను ఇంకా కూడా ఈ మోడిఫై చేసి సైలెన్సర్ వాడుతున్నారు. మనం అది కూడా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి తీసుకొస్తాము. ఇది కాకుండా ఇప్పుడు ఫోకస్ మెయిన్ మనం పట్నం పైన చేసాము. ఇప్పుడు ప్రతి మండల్ ఎస్హెచ్ఓస్కి కూడా మనం చెప్తాము దీనిపైన ఫోకస్ చేయమని. సో ఊరులో కూడా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంబర్ ఉంటుంది, ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంబర్లు అందరు షేర్ చేయండి. సో దట్ మనం ఈ సౌండ్ పొల్యూషన్ మన జిల్లాలో కొంచెం తగ్గిస్తాం. ఇంకొక తెలిసింది అంటే కొంతమంది పోలీస్ సైరన్ కూడా వాళ్ళ వెహికల్లో పెడుతున్నారు. ఐ థింక్ ఒక నెల క్రితం ఒక పర్సన్ పైన మన పట్నం టౌన్లో ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ చీటింగ్లో చీటింగ్ చేస్తున్నారు జనాలకి. ఇంకా కూడా అట్లయినా కూడా ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటే లేదా ప్రైవేట్ వెహికల్లో పోలీస్ సైరన్ పెడుతున్నారు అంటే త్వరగా 100 డయల్ లేకపోతే మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి, లోకల్ డిఎస్పీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది అది వాళ్ళకి ఏం హోదా లేదు, ప్రోటోకాల్ లేదు, బట్ వాళ్ళు ఇది ట్రాఫిక్ పోలీస్ సైరన్ వాడుతున్నారు, జనాలకి మోసం చేస్తున్నారు.